టీమిండియా మాజీ క్రికెటర్, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ఇంట చోటు చేసుకున్న ఒక కీలకమైన పరిణామం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆయన సంతానం ఆర్యన్. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ద్వారా అమ్మాయిగా అంటే అనయ్య బంగర్గా మారిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అనయ్య తన జెండర్ ట్రాన్సిషన్ ప్రయాణంలో మరో ముఖ్యమైన ముందడుగు వేయబోతున్నారు. వచ్చే మార్చి నెలలో ఆమె థాయిలాండ్లోని బ్యాంకాక్కు వెళ్లి వాజినోప్లాస్టీ సర్జరీ చేయించుకోనున్నారు. ఈ క్లిష్టమైన శస్త్రచికిత్స ద్వారా పురుషాంగం స్థానంలో వెజైనాను ఏర్పాటు చేస్తారు. ఈ ఆపరేషన్ కోసం సుమారు 3 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని సమాచారం. సర్జరీ తర్వాత ఆమె పూర్తిగా కోలుకోవడానికి కనీసం 6 నెలల విశ్రాంతి అవసరం. ఆ తర్వాత కూడా జీవితకాలం పాటు ప్రతి ఏటా తప్పనిసరిగా డాక్టర్ చెకపులు చేయించుకోవాల్సి ఉంటుంది. గతంలో ఆర్యన్గా ఉన్నప్పుడు అద్భుతమైన ఎడమచేతివాటం బ్యాటర్గా రాణించిన అనయ్య ఇంగ్లాండ్లోని కౌంటీ క్లబ్లకు సైతం ఆడారు. కానీ హార్మోన్ థెరపీ కారణంగా కండరాల బలం తగ్గడం, అలాగే ట్రాన్స్ జెండర్ల పట్ల ఉన్న మహిళల క్రికెట్ నిబంధనల వల్ల ఆమె ప్రస్తుతం ఆటకు దూరం కావలసి వచ్చింది. అయినప్పటికీ ఆమె ట్రాన్స్ జెండర్ అథ్లెట్ల హక్కుల కోసం తన గొంతు వినిపిస్తున్నారు. తనను తాను గుర్తించుకుని తీసుకున్న ఈ కఠినమైన నిర్ణయానికి తన తండ్రి సంజయ్ బంగర్ నుంచి పూర్తి మద్దతు లభిస్తోందని అనయ్య సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వైద్య ఖర్చుల దగ్గర్నుంచి మానసిక ధైర్యం వరకు ప్రతి అడుగులోనూ ఆయన అండగా నిలుస్తున్నారని తెలిపారు. తనకంటూ ఒక కొత్త గుర్తింపును ఏర్పరుచుకుని ధైర్యంగా ముందుకు సాగుతున్న అనయ్య ప్రయాణం ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.